తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసదేవుడు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున ద్రౌపదీదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోవడం జరిగింది. అమ్మవారి ఆవిర్భావము, అటుపై స్వయంవరము, వివాహము, 5గురు భర్తల్ని కలిగినటువంటి ద్రౌపది వృత్తాంతంలో ఉన్న ధార్మికమైనటువంటి అనేక సమర్థనలు శాస్త్ర ప్రమాణాలతో నిన్న చెప్పుకోవడం జరిగింది. సంపూర్ణమైన ద్రౌపది వృత్తాంతం ద్వారా జగజ్జన్య యొక్క ఒక అంశ అయిన ఆ తల్లి యొక్క శక్తిని నిన్న ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే పాండవులు ఆ విధంగా ద్రౌపదిని చేపట్టారన్న వార్త తెలిసిందో ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికి అనేక మంది లోనయ్యారు. ఎందుకంటే అంతవరకు ఉన్న వార్త ఏమిటంటే లాక్షాగృహంలో పాండవులు దగ్ధమయ్యారు అని. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు ఆనందిస్తూ ఉన్నారు. పాండవులపై ప్రీతి కలిగిన వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిన వార్త ఏమిటి అంటే పాండవులు సజీవులై ఉన్నారు, వారు ద్రౌపదిని చేపట్టారు. అక్కడ విప్రవేశంలో వచ్చినటువంటిది పాండవులేనని, యంత్రాన్ని భేదించిన వాడు అర్జునుడేనని తెలుసుకుని చాలామంది సంతోషించి ఆశ్చర్యం పొంది దీవించి ఆ కళ్యాణాన్ని చూసి వెళ్ళారు అక్కడి నుంచి. ఇక బాధపడుతూ వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తన యొక్క రాజధానికి చేరినటువంటి దుర్యోధనుడి బాధ ఇంకా వర్ణించలేం. దానికి తోడు ఆ ప్రక్కన శకుని చెప్తున్నాడు, మనం ఈ సమయంలోనే ఏ విధంగానైనా పాండవుల్ని మట్టు పెట్టాలి. ఇప్పుడు మనం ఉపేక్షిస్తే లాక్షాగృహ దహనం మన వల్లే జరిగిందనే వార్త ఇంకా వ్యాపిస్తుంది. ఇప్పటికే అనేక మంది మనల్ని నిందిస్తున్నారు, మీరు విన్నారో లేదో. భీష్ముని, ధృతరాష్ట్రుని, దుర్యోధన్ని నిందిస్తున్నారు అందరు. ఎందుకంటే ఎంత కాదన్నా భీష్ముడి పెద్దరికాన్ని అందరూ గౌరవిస్తున్నారు. కురురాజ్యం తరపున ఏ కార్యం జరిగినా అది భీష్ముని వల్లనే జరుగుతోందనేది ఒక ఆనవాయితీ. అందుకు ఇప్పుడు లాక్షాగృహ దహనం కూడా భీష్ముని ప్రమేయం ఉందనేటువంటి ఒక అపవాదు ఆయనకి వచ్చింది. తప్పదండి, తన క్రింద ఉన్నటువంటి వారు చేసినటువంటి తప్పులు పెద్దవారు కూడా ఒక్కొక్కప్పుడు అపవాది కింద భరించక తప్పదు. ఇది భీష్ముడికి ఆశ్చర్యం కలిగించింది. పైగా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీరి గురించి మొత్తం రాజలోకంలో సామాన్య ప్రజల్లో కూడా ఒకానొక దురభిప్రాయం ఏర్పడింది. వారే దగ్ధం చేసి పాండవుల్ని సంహరించారని. ఇప్పుడు తిరిగి వాళ్ళు బ్రతికేరు అంటే వాళ్ళ అదృష్టం అంత గొప్పగా ఉన్నది అని. అందుకు ఈ సమయంలో వారిని మట్టు పెట్టడం చాలా అవసరము అనంటే అక్కడున్న భూరిశ్రవుడు అనేటువంటి ఒక మంత్రి వెంటనే దుర్యోధనాదులతో చెప్తాడు. ఈ శకుని మాటలు విన్న వెంటనే ఎప్పుడైనా శత్రువుని మట్టు పెట్టడం అనేటువంటి జయశీలుడైన రాజు కొండవలసిన ఆలోచనే. కానీ అవతల వారి యొక్క బలాబలాన్ని ఒక్కసారి పరిశీలించండి. మీరిప్పుడు పాండవులపై ఎటువంటి దెబ్బతీసినా మీరు దెబ్బతింటారు. ఎందుకంటే పాండవులు ఎలా ఉన్నారో పరిశీలించాలి. ఎప్పుడైనా ఒకరికి బలం వేటి వల్ల లభిస్తుందంటే వాళ్ళకి స్వతసిద్ధంగా ఉన్న బలంతో పాటు మిత్రబలం ఎలాంటిదో చూడాలి. ఇప్పుడు వాళ్ళకి మిత్ర కోసం బలంగా ఉన్నది. రాజైన వాడికి మిత్రులు ఒకానొక సంపద. ఆ మిత్ర కోసం ఎంత గొప్పగా ఉన్నదంటే ద్రుపదరాజు సామాన్యుడు కాదు. ఇప్పుడు ద్రుపదుడు వారి వైపు ఉన్నాడు. అంతేకాదు యదు, వృష్టి, భోజ వంశీకులందరూ కూడాను పాండవుల వైపు ఉన్నారు. దానికి కారణం ఆ 3 వంశాలకి ఆరాధ్యుడైన కృష్ణ పరమాత్మ బలరామ సహితుడై పాండవుల వైపు ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఏ విధంగానూ కూడా పాండవుల్ని దెబ్బతీయడం అనేది మనకు సాధ్యం కాదు. పైగా పాండవుల వద్ద అన్ని సుగుణాలు ఉన్నాయి, రాజలక్షణాలు ఉన్నాయి. ఏమి చూపించి వాళ్ళు మీరు దెబ్బతీయగలరు? వాళ్ళ దగ్గర ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి ఉన్నది. ఇది కేవలం వర్ణనగా తీసుకోవడం కాదు. ఒక విజయం సాధించిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు వ్యాసుడు అందిస్తున్నాడు అని తెలుసుకోవచ్చు ఇక్కడ. దీన్ని బట్టి ఈ రోజుల్లో మనం చెప్పుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భారతం పాఠాలు నేర్చుకోవాలండి. దాని ప్రకారంగా ఇక్కడ ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అని 3 ఉంటాయన్నారు. ఇదే మనకి పోతన గారు కూడా ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగమే అన్నారు. ఇక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. మనం చేసే ఏ ప్రయత్నానికైనా 3 లక్షణాలు ఉన్నాయట. అవి ఉత్సాహ, ప్రభు, మంత్రశక్తి. ఉత్సాహము అంటే ఆ కార్యం చేయడానికి కావలసిన సంసిద్ధత ఉత్సాహం. ఉత్సాహం లేకుండా ఏ పని చేసినా దెబ్బతింటుందండి. అందుకు ముందు ఉండవలసింది ఉత్సాహం, అది సంసిద్ధత. రెండవది మంత్రశక్తి. మంత్రశక్తి అంటే ఆలోచన, అంతేగాని హంపట్ టుంపట్ కాదు. ఇక్కడ ఒక ప్రయత్నానికి కావలసింది ఆలోచన. రెండవది చెప్పారు ఇక్కడ ఉత్సాహము, ఆలోచన. మూడవది ప్రభుత్వము అంటే పని చేయడానికి కావలసిన అధికారం. తనకి దాని మీద కమాండ్, అథారిటీ లేకపోతే ఆ పని పూర్తి చేయలేడు. ఈ 3 ఉన్నటువంటి వాడే ఏ ప్రయత్నాన్నైనా విజయవంతం చేయగలడు. ఈ 3 వాళ్ళ దగ్గర విస్తారంగా ఉన్నది. అటువంటి వారిని ఈ సమయంలో ఎదుర్కొనడం అనేది
సాధ్యం కాదు. పైగా అర్జునుని మీరు పరిశీలించారో లేదో, అర్జునుని దేవదానవులు ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు. ఇవన్నీ చెప్పాక దుర్యోధనుడు బాధపడుతూనే తన యొక్క ఏకాంత గృహంలో ఆలోచన చేస్తుంటే దుశ్శాసనుడు నెమ్మదిగా చెప్పేట, ఏమైనప్పటికీ అదృష్టం అనేది చాలా గట్టిదే, నమ్మక తప్పదయ్యా అన్నాడు. ఎందుకంటే మనం చాలా గొప్ప పని చేసాం, వాళ్ళని తగలబెట్టామని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత చక్కగా రక్షింపబడ్డారు. అందుకే పౌరుషం దైవం దగ్గర నిరర్థకము అన్నారు. ఇక్కడ పౌరుషం అంటే పురుష ప్రయత్నం, దైవం అంటే భగవంతుని యొక్క ప్రణాళిక లేదా వాడు చేసుకున్న పూర్వకర్మ ఫలం దైవం. అది బలంగా ఉన్నప్పుడు యువతలు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే నిరర్థకమే. అందుకే పాండవులు బ్రతికి ఉన్నారు కనుక మన పౌరుషాన్ని మనమే నిందించుకోవాలి అని దుశ్శాసనుడు చెప్పాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళేట. ఆ సమయంలో వెళ్ళి, నీవు ఈ వార్త విన్నావా? మన అదృష్టవశాత్తు కౌరవ వంశం వృద్ధి చెందే పని జరిగింది అనగానే ధృతరాష్ట్రుడు చాలా అదృష్టం అన్నట్ట. ఎందుకంటే అతనికి ఇంతవరకు జరిగిన సమాచారం తెలియదు. ద్రౌపది స్వయంవరానికి కౌరవులు వెళ్ళేరు అని తెలుసు, అక్కడ జరిగినవేవీ తెలియదు. ఇప్పుడు మనకు భాగ్యం వరించింది అంటే అయితే దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకొచ్చాడు అనమాట. ద్రౌపదిని తీసుకురండి అన్నాడు. వెంటనే అది కాదయ్యా, మన పాండవులు, అందులో అర్జునుడు విజయం సాధించాడు, పాండవుల్ని ద్రౌపది వరించింది. ఈ వార్త చెప్పగానే ఎంత దుఃఖం కలిగినా, ముఖం వివర్ణమైనా వెంటనే కప్పిపుచ్చుకున్నాడండి ధృతరాష్ట్రుడు. కడుపులో ఉన్నటువంటి దురుద్దేశాన్ని ముఖంలోకి రానివ్వకుండా, అవును నిజంగా అదృష్టమే అన్నాడు మళ్ళీను. ఎందుకంటే పాండవులకి విజయం జరిగింది అంటే మనకి విజయమే. అందుకు పాండవులు జీవించున్నారన్న వార్త తెలిసా కనుక ఎంతో ఆనందం కలిగింది. లోపల విషయం వేరండి. పైగా కుంతీదేవి పరమసాధ్వి, ఆ తల్లి తపశ్శక్తి సామాన్యము కాదు. పైగా ద్రుపదునితో మనకు సంబంధం ఏర్పడింది పాండవుల వల్ల. ద్రుపదుడు మన వైపు ఉంటే గొప్ప బలం ఉన్నట్లే. అందుకు చాలా సంతోషకరమైన అంశము అని చెప్పి పాండవులు ఎల్లవేళలా క్షేమంగా ఉండుగాక అంటే వెంటనే అన్నట్ట విదురుడు, రాజా ఈ బుద్ధి నీకు కలకాలము ఉండుగాక అని. అంత చక్కగా చెప్పాడో చూడండి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగినదో అప్పుడు కాస్త విదురుడు పక్కకు వెళ్ళాడు మిగిలిన ఏర్పాట్లు చూడడానికి. ధృతరాష్ట్రుడు ఒక్కడు మిగిలేట. ప్రక్కకు చేరారు దుర్యోధనుడు, కర్ణుడు. జాగ్రత్తగా వినాలండి. భారతం జాగ్రత్తగా వింటే, అది మంచి హృదయంతో వింటే, విన్నవాడు ఎవ్వడికి కూడా కౌరవులపై అనగా దుర్యోధనాదులపై సానుభూతి ఉండదండి. అయినా సానుభూతి ఉంది అంటే వాడు దుష్టచతుష్ట జాతికి చెందినవాడు అయి ఉంటాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ క్రూరత్వాన్ని ఇక్కడి నుంచి మనం పరిశీలించాలి. పైగా ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు, కర్ణుడు పక్క కచేరి అంటున్నారు, నువ్వు విదురుడితో మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే మాకు చాలా కోపం లభించింది. ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకున్నావు గనక, గుడ్డివాడు గనక నీకేం తెలియదు, ఇక్కడ ఎవరు లేరు, ఏకాంతంలో ఉన్నావు, ఉన్నమాట ఇప్పుడైనా చెప్పు. నువ్వు మా దగ్గర ఒకలా మాట్లాడుతున్నావు, విదురాదుల దగ్గర మరోలా మాట్లాడుతున్నావు. నీ అసలు హృదయం ఉంటే చెప్పు. నువ్వు శత్రువుల వృద్ధిని బాగా కాంక్షిస్తున్నట్టు కనిపిస్తున్నావు, మాటిమాటికి పాండవుల్నే ప్రశంసిస్తున్నావు, మా శక్తిని తగ్గిస్తూ ఉన్నావు. ఇది తగిన పనేనా అని అడిగితే, ఇక్కడ ఎవరూ లేరన్నది ఖచ్చితమేనా అని అడిగట్టు ముందు ధృతరాష్ట్రుడు. ఎవరూ లేరండి. అయితే మీ హృదయంలో ఏ భావం ఉందో నా హృదయంలో అదే భావం ఉన్నది. నాకు పాండవుల అభివృద్ధిని నేనేమాత్రం కాంక్షించడం లేదు, కానీ నేను వాళ్ళ అభివృద్ధిని కాంక్షించలేదని తెలిస్తే ఈ విదురుడు, ఈ భీష్ముడు నన్ను క్షమించరు. మనం అనుకున్నది సాధించాలంటే వీరి యొక్క సహకారం అవసరం. ఇవాళ మీకు చెప్తున్నాను, నేను విదురుడు, భీష్ముడు వీళ్ళ ముందు ఎల్లవేళలా పాండవుల్ని కీర్తిస్తూనే ఉంటాను. మీరేమీ బాధపడకండి, అవన్నీ నిజాలని నమ్మకండి. ఎంత చక్కగా చెప్పండి. దీన్ని బట్టి ధృతరాష్ట్ర హృదయం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇక్కడ మీరేమనుకుంటున్నారో నాకు చెప్తూ ఉండండి. మీరు అనుకున్న దాని ప్రకారం మన ప్రణాళిక మనం వేద్దాం. ఎప్పటికైనా సరే పాండవులు ఇక్కడి నుంచి విడిచిపెట్టేటట్లు మనం చెయ్యాలి అని చెప్పగానే దుర్యోధనుడు, దానికి మనం ఆలస్యం చేయకూడదు, ఇప్పుడు అనేక రకాల ప్రణాళికలు మనం వెయ్యాలి. ఒకటి, ప్రధానంగా ద్రుపదునితో ఇప్పుడు బలం కలిసింది. ద్రుపదుడు తోడు దొరకడం అంటే సామాన్యం కాదు, అతని వెనకాల అనేక మంది రాజబలం ఉన్నారు. ఇప్పుడు ఆ ద్రుపదుడికి ధర్మరాజాదుల పట్ల మనస్సు విరిగేటట్టే ఏదైనా చేయాలి. అలా చేయాలంటే ద్రుపదుని మనం మోహపెట్టాలి. మోహపెట్టాలంటే ఉంది, ఆయనకు కూడా ధనము, సంపదలో ఇంకేవైనా అప్పచెప్పడం అని పనిచేద్దాం. రెండవది, కృష్ణుడు వాళ్ళు అటువైపు ఉన్నారు, బలరామకృష్ణులు కనుక వాళ్ళను కూడా మనం ప్రలోభ పెట్టి లాగడం అనేది చేయాలి. ఇదంతా దుర్యోధనుడు ప్రణాళికలండి. ఇంకొకటి, ద్రౌపదిపై ధర్మరాజాదులకు విరక్తి కలిగేటట్టయినా చేయాలి, లేదా ధర్మరాజాదుల పట్ల ద్రౌపదికి విరక్తి కలిగేటట్టయినా చేయాలి. దానికంటూ అవసరమైతే కొందరు అందగత్తెలైన స్త్రీలని వశపరుచుకోవడానికి ధర్మరాజుల వైపు మనం ప్రయోగించాలి. ఇవన్నీ చెప్పాడు. వెంటనే కర్ణుడు దుర్యోధనుడు భుజం తట్టి, నువ్వు అనుకున్నవేవి జరగవన్నట్టండి. ఎందుకంటే
ద్రుపదుణ్ణి నువ్వు మోహపెట్టి లోభపెట్టడానికి అతడు లొంగడు. అతడికి కావలసిన సంపదలున్నాయి, నీ సంపదలకు అతడు లొంగడు. కృష్ణ బలరాములు సామాన్యులు కారు, వాళ్ళని ఎవరు ప్రలోభపరచలేరు, ఇది తెలుసుకో. ఇక యుధిష్ఠిరుడికి విరక్తి కలగడం కానీ, ద్రౌపదికి విరక్తి కలగడం కానీ కల్లా అంటే కర్ణుడు ఒక విధంగా తత్వాన్ని బాగా తెలుసుకున్నవాడండి. అందుకు ఒకటే అభిప్రాయం, మనం ఇప్పుడు ఏ ప్రణాళిక వేద్దాం, ఎలా దెబ్బతిద్దాం కాదు, ఇప్పుడు నేరుగా వెళ్ళి మనం వాళ్ళతో యుద్ధం చేయడమే మిగిలింది. అంటే యుద్ధానికి కావలసిన బుద్ధి అప్పుడే చూపిస్తున్నారు. మనం ఎలాగైనా శత్రునాశనం చేయాలి కనుక పరాక్రమంతో శత్రువుల్ని జయించాలి అని చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ ఆలోచన బాగుందన్నట్టు కర్ణుడు చెప్పింది. ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి, శస్త్రాస్త్ర విశారదుడివి, అటువంటి నువ్వు తగిన పౌరుషంతో ఈ మాట్లాడుతున్నావు. నువ్వు దగ్గరుంటూ ఉంటే మనం తప్పకుండా జయం సాధించగలం. అయితే భీష్మ ద్రోణ విదురుల సహకారం లేనిది మనం ఆ పని చేయలేం గనక మనం వాళ్ళ ముగ్గురిని పిలుద్దాం. శత్రు నాశనం అనేది జరగాలి గనక మనం పాండవుల పట్ల యుద్ధం ప్రకటిస్తామని మీరు చెప్పండి, తర్వాత వాళ్ళు ఏమంటారో విందాము అని చెప్పగానే సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి భీష్ముడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది? పాండవులతో యుద్ధం చేయడం అనేది నాకు ఎలాగూ ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ అంచనాలు వేరేగా ఉన్నాయండి, చతుష్టయం అంచనాలు. భీష్ముల వారి అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే చతుష్టయం అభిప్రాయాలు ఏంటంటే భీష్ముడు తటస్థుడు, అంటే అటు కౌరవ పక్షము కాదు, ఇటు పాండవ పక్షము కాదు, మధ్యస్థుడు. ఇక రెండో వాడు ద్రోణుడు, కొడుకు ఎలా చెప్తే అలా వింటాడు. అశ్వత్థామ మనం ఎలా చెప్తే అలా వింటాడు. వీళ్ళ అంచనా అలాగా. ఇక విదురుడున్నాడా, ఆయనకి మనమే ఎప్పుడూ పోషకులం, వాళ్ళకంటూ రాజ్యం లేదు కనుక ధనము మనమే ఇస్తున్నాం, మరికొంచెం ఎక్కువ ఇస్తే మన దగ్గర ఉంటాడు. ఇదండి వాళ్ళు వేసుకున్న అంచనా. అందుకే ధైర్యంతో వాళ్ళతో సమావేశాన్ని భీష్ముడు చక్కగా చెప్తున్నాడు. నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండురసంశయం. నాకు పాండవులతో యుద్ధం అనేది ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ధార్తరాష్ట్రులు ఎంతో, పాండవులు అంతే, ఇరువురు నాకు సమానమే, ఇద్దరికీ వారి తాతగారే కదా. పాండవుల రక్షణ మనకు అవశ్య కర్తవ్యం. వారికి ఇంకా నీకు కావాలంటే, ఇంతవరకు వారు మరణించారని చెప్పి మీరు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఓ దుర్యోధన, ఈ రాజ్యం నీ తండ్రిదని నువ్వెలా భావిస్తున్నావో, ఈ రాజ్యం నా తండ్రిది అని ధర్మరాజు అలాగే భావిస్తాడు. పైగా ఇంతకాలం మీకు ముందు పాలించినది పాండురాజు, అది మర్చిపోరాదు. అంతేకాదు మనకు అపకీర్తి కూడా వ్యాపించింది, మీరు తెలుసుకున్నారో లేదో. ఎప్పుడైనా సరే సత్కీర్తి అనేదే జీవుణ్ణి కాపాడుతుంది, చెడ్డ పేరు అనేది అన్ని విధాలా నశింపజేస్తుంది. ఈ నిజానికి భారతీయం చెప్పే మహత్సూక్తులండి ఇవన్నీ. కీర్తే మానవుడికి బలాన్ని ఇస్తుంది. మన గురించి 10 మంది మంచి అనుకుంటూ ఉంటే అది మనకు బలాన్ని ఇస్తుంది. కీర్తి ఎవడికి నశిస్తుందో వాడు జీవించి ఉన్నా వ్యర్థుడే. అందుకు మనిషి ఎలా బ్రతకాలయ్యా అంటే తాను కీర్తిమంతంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. కీర్తి నశించిన వారు మృతతుల్య అన్నారు ఇక్కడ, వాళ్ళు మరణించిన వారితో సమానం. అందుకు ఇప్పుడు మీరు చేసిన ఈ పనులకే అపకీర్తి వచ్చింది. పురోచనుడి వల్ల ఎవరి వల్ల లాక్షాగృహం దగ్ధమైంది, అది మనమే చేయించాం అనే ఒక అపకీర్తి మనకు వ్యాపించింది. ఒక్క మాట గట్టిగా చెప్తున్నాను, పాండవులు బ్రతికి ఉండగా వారి రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడు కూడా అపహరించలేడు సుమా. ఎందుకు అలా చెప్పగలుగుతున్నావు అంటే వారు ధర్మపరులు గనక. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ, ధర్మపరులైన వారిని దేవతలు కూడా ఓడించలేరు. అందుకే మరొకటి వాళ్ళ విశేషం ఏంటంటే వాళ్ళు నిష్కపటులయ్యా. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆచరణ, వాళ్ళ వాక్కు 3 ఒకేలా ఉంటాయి. అలాంటి ధర్మపరుల్ని మీరు ఇప్పుడు తరిమివేశారు, ఇప్పుడు యుద్ధం చేసి ఓడించాలనుకుంటున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, యది ధర్మస్త్వయా కార్య యది కార్యం ప్రియంచమే క్షేమంచ యది కర్తవ్యం తేషాం అర్ధం ప్రదీయతాం. ఒక పని చేయండి, వారికి అర్ధరాజ్యాన్ని ఇవ్వండి. అది నేను చేస్తున్న ప్రతిపాదన. ధర్మంగా నడవాలని మీకు ఉంటే, నాకు ప్రియం చెయ్యాలని మీకు ఉంటే, జనులు క్షేమంగా ఉండాలని మీకు ఉంటే, 3 చెప్పాడు ఇక్కడ. ధర్మబద్ధంగా ఉండడం, నాకు ఇష్టమైన చేయడం, 3వది జనులకు క్షేమంగా ఉండేది చేయడం. అంటే అర్ధరాజ్యం వారికి ఇవ్వాలి అనగానే వెంటనే ద్రోణుడు కలగజేసుకుని భీష్మాచార్యులు వారు చెప్పింది 100కు 100 పాళ్ళు సత్యము సుమా. పైగా ద్రుపదుని బలం ఏంటో నాకు తెలుసు, వారి బలమంతా వీరి వైపు ఉన్నది. పైగా ఇప్పుడు మీరు ఎన్ని సేనలు తీసుకువెళ్ళినప్పటికీ కూడా వారిని జయించలేరు అని చెప్తే కర్ణుడు వెంటనే కలగజేసుకుంటున్నాడు. ఇవన్నీ వింటూ ఉంటే ఈ అంశముల గురించి చాలామందికి తెలియదు. ఈ ఘట్టం వెంటనే రాజసూయాగం, వెంటనే మనకి మయసభ, ఆ తర్వాత ద్యోతం, వాటిపై పరిగెడతాం.
ఈ మధ్యలోవి అసలు వ్యక్తిత్వాలు తెలియజేస్తాయండి. ఇవి పట్టుకోవాలి, ఇవి పట్టుకుంటేనే తర్వాత కథంతా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కర్ణుడు ఏం చెప్తున్నాడంటే, మొత్తానికి ధృతరాష్ట్ర, నువ్వు ఎలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకున్నావంటే, నీకు శత్రువులై మిత్రుల్లా నటిస్తూ దుష్ట సంకల్పంతో దోష హృదయంతో ఉన్నటువంటి వారు నీకు హితం చెప్పే స్థానంలో ఉన్నారు అన్నట్ట. అంటే ఎవరిని అవమానించినట్టు ఇది? ద్రోణాచార్యుని, భీష్ముని. అంటే తనకు విద్య నేర్పిన ద్రోణాచార్యుని కూడా సభాభవనంలో అవమానించడానికి వెనుకాడని మహాప్రబుద్ధుడు కర్ణుడు. ఇంకేం వ్యక్తిత్వం మీరు చెప్పండి ఇక్కడ. అంటే అతనికి గురుభక్తి లేదు. గురువు కూడా తనకు విద్య అమ్మినటువంటి ఒకానొక వ్యాపారిగానే భావిస్తున్నాడు. ఈ యుగంలో అలాంటి వాళ్ళు ఎక్కువ కనబడతారండి. విద్య నేర్పిన గురువుని దైవంగా చూడడం అనే సంస్కృతి మనకు పోయింది. ఎందుకంటే వ్యాపారమే ప్రధానంగా కలిగిన దేశాలని మనం ఉపాసిస్తున్న రోజుల్లో ఉన్నాం. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, విద్య చెప్పిన గురువు కానీ, వీళ్ళందరినీ కూడా గురుభావంతో దైవభావంతో చూడడం ఎప్పుడూ పోయింది. ఆ నాగరికత మనకి వచ్చింది. పైగా గురుద్రోహం చేసినటువంటి వాడిని దేవతలు కూడా కాపాడలేరు అనే విషయం మన శాస్త్రములు ఉద్ఘోషిస్తున్నాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కర్ణుడి యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ పైగా ఎంత భయంకరంగా మాట్లాడాడు. అప్పుడు వెంటనే ద్రోణుడు కలగజేసుకుని ఓరి దుష్టుడా అన్నట్టండి కర్ణుడిని. సంబోధనది, హే దుష్టా, నువ్వు ఎలా ఎందుకు మాట్లాడేవో నాకు తెలుసు. నువ్వు పాండవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నావు కనుక దోషం నీ హృదయంలో ఉందయ్యా, మా మాటల్లో లేదన్నాడు. ఒకటే మాట ఇక్కడ. మా మాటలు నిష్కర్షగా నిష్పక్షపాతంగా చెప్పాం. నీ హృదయంలో ద్వేషం ఉండడం వల్ల నీ మాట అలా వచ్చింది. మేము చెప్పింది కాక మరేదైనా చేశారనుకో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాం. అతోన్యథా చేత్ క్రియతే యద్ బ్రవీమి పరం హితం కురవో వై వినక్షంతి నచిరేణైవ మే మతం. ఈ ద్రోణుడు చెప్పినటువంటిదండి. మేము చెప్పిన దానికి విరుద్ధంగా మీరు చేస్తే కౌరవులు అతి తక్కువ కాలంలో మొత్తంగా నశిస్తారు. ఇది దీని యొక్క ఫలము సుమా అని చెప్పగానే విదురుడు కలగజేసుకుని గొప్పగా మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ రాధానందనుడు చెప్పిన వాక్యాలు మీకు మేలు కలిగిస్తాయని భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, తర్వాత వాడు మాట్లాడాడు. ధృతరాష్ట్ర, వీళ్ళిద్దరెవరు నీకు తెలియదా? వయస్సులో కానీ, ప్రజ్ఞలో కానీ, శాస్త్ర పరిజ్ఞానంలో కానీ. ఇక్కడ ప్రజ్ఞ పరిజ్ఞానం అని రెండు మాట చెప్పాడు. ప్రజ్ఞ అంటే స్వతసిద్ధమైన జ్ఞానశక్తి, పరిజ్ఞానం అనగా శాస్త్రములు అధ్యయనం చేయగా వచ్చిన తెలివితేటలు. ఈ రెండు వీళ్ళకున్నాయి. అందుకే వయస్సు, ప్రజ్ఞ, శాస్త్ర పరిజ్ఞానం అలాంటి వారు వీరు. రెండు, వీరికి మీపై పాండుపుత్రులపై సమానమైన ప్రేమ కలిగింది. పైగా వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? ధర్మంలో సత్యంలో దాశరథి అయిన రామునికేమీ తీసిపోరు అన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, భారతం సరిగ్గా చదవని వారు భారత కాలం నాటికి రాముడిని గురించి చెప్పేవారా అని బోల్డు మాళ్ళు రాముని యొక్క ఉదాహరణలు పాండవులు చెప్తూ ఉంటారండి. అందుకు తెలుసుకోవాలి. అంటే భారత కాలం నాటికే రామారాధన, రాముని ఒక మహావ్యక్తిగా గౌరవించడం కనబడుతుంది. అందుకే ధర్మంలో సత్యంలో వీళ్ళు దాశరథి అయిన రాముని, మరి దాశరథి అయినా ఎందుకు చెప్పారంటే మళ్ళీ విమర్శకులు బయలుదేరి ఏ పరశురాముడికో బలరాముడికో అంటగడతారేమోనని దాశరథి అయిన రాముడు అని మరి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. దాశరథి అయిన రాముని కంటే గయుని కంటే అధికులు అన్నాడు. అంటే గయుడు ఆయన చరిత్ర ఏదో పురాణాల్లో ఉన్నది. ఆ ఉభయుల్ని ఇక్కడ చెప్పి వీరి అభిప్రాయం నీ కళ్యాణకారకమే కానీ ఇతడి అభిప్రాయం కాదు సుమా. పైగా వీళ్ళు చెప్పిన మాట మీ కౌరకులు క్షేమం. ఇక్కడ నీకు చెప్తున్న అంశం ఏంటంటే, ఈ ధృతరాష్ట్రుడు ఈ యుధిష్ఠిరుని యొక్క అండ వల్లనే అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రతిపాదన చేస్తూ చెప్తున్న అంశం. యుధిష్ఠిరంలో ఉన్న గుణములు, భీమునిలో ఉన్న గుణములు, అర్జునులో ఉన్న గుణాలను విదురుడు చెప్తున్నాడు. ఈ గుణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి విజయం లభిస్తున్నది. అందులో ప్రధానంగా యుధిష్ఠిరుల్లో ఉన్నది ధైర్యము, దయ, క్షమ, సత్యము, పరాక్రమం. ఇవి అతని దగ్గర బాగా ఉన్నాయి. అదేవిధంగా నకుల శర్వదేహులు యుద్ధంలో నిలబడితే ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇంకా జీవితాశ ఉండదయ్యా, వాళ్ళు సామాన్యులు కారు. పైగా సహదేవుడు, నకులుడు వీళ్ళు ఇటు నీతి శాస్త్రంలో ఉద్దండులు, యుద్ధ విద్యా కౌశలం కలిగినటువంటి వారు. ఇక అర్జును గురించి చెప్పడానికి ఉన్నది, ఆ ధనంజయుడు ముందు దేవదానవులు కూడా నిలబడలేరు. ఇక భీమసేనుడు మొత్తం 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, ఆయన ముందు కూడా అమరుడు సైతం నిలబడలేరు. ఇక ఆయన వైపు ఉన్నటువంటి బలం చూడు. ఇప్పటికే పురోచనుడు చేసిన పని వల్ల మీకు అపకీర్తి కలిగింది. విదురుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చేయండి. పురోచనుడు చేశాడా పని? ఆయన పురోచనుడు బ్రతుకుంటే వీళ్ళు చేయించారని చెప్పేవాడు, వేరే విషయం. మళ్ళీ వీళ్ళు నొచ్చుకోకూడదు, సత్యం తెలిసి విదురుడికి. అందుకే పురోచనుడి పని వల్ల మీకు అపకీర్తి కలిగింది. ఆ మచ్చ పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ కయ్యానికి కాలు దువ్వడం ఏమిటయ్యా అని గట్టిగా మందలించి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మహానుభావుడు ధృతరాష్ట్రుడు.
మొన్న ఎవరో అన్నారు, ఏమంటే ధృతరాష్ట్రుడు కూడా రాజర్షి కదండి అని. సందేహం లేదు, అతడు కూడా ఒకానొక గంధర్వుడి అంశంలోనే పుట్టాడని చెప్పుకున్నాం, ఉత్తముడే. అంతేకాదు ఆయనకి వేదాంతం అంటే చాలా ఇష్టం. ఆయన రాజర్షే, సామాన్యుడు కాడు. కానీ అసురాంశలు అందరిలో ప్రవేశించే, అతడిలో కూడా ఆవేశించే కనుక బుద్ధి పుట్టింది. ముందే చెప్పినట్టు మహాత్ములైనంత మాత్రాన కాదు, సమస్త క్షత్రియ నాశనం కోసమై దేవతలు వేసిన ప్రణాళికలో దేవతాంశలు కూడా కొన్ని అసురపక్షాన మాట్లాడుతుంటాయి, అసురుల్లా మాట్లాడుతుంటారు. అందుకే ధృతరాష్ట్రుడు కూడా అటువంటి వాడే. పొరపాటును మనం అంత ప్రేమ ధృతరాష్ట్రుడి వైపు చూపించవలసిన అవసరం లేదు. యథైవ మమ పుత్రాణమిదం రాజ్యం విధీయతే తథైవ పాండుపుత్రాణమిదం రాజ్యం న సంశయ. గట్టిగా చెప్పాడు. ఇది నా పుత్రుల రాజ్యం ఎలాగో పాండుపుత్రుల రాజ్యం కూడా అలాగే. ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పాండురాజ్యం ముందు అధికారి కనుక మొత్తం రాజ్యం ధర్మరాజుకి ఇస్తారేమో అని లోపల ఎక్కడో భయం ఉంది. అందుకు ఇది మా పుత్రులది ఎంతో వాళ్ళది అంతే అని చెప్పి, మీరు చెప్పినట్లుగా అతనికి అర్ధరాజ్యాభిషేకం వెంటనే ఏర్పాటు చేయాలి గనక క్షత్తరానయ గచ్చైతాన్ సహ మాత్రా సుసంస్కృతాన్ తయాచ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. వెంటనే ఆ పాండవుల్ని ఇక్కడికి పిలిపించాలి, తల్లితో సహా అంటూ ద్రౌపదితో సహా పిలిపించాలి అన్నారు. ద్రౌపది అన్నప్పుడు మాత్రం ధృతరాష్ట్రుడు నోట పలికిన మాట దేవరూపిణ్యా అనే ఒక అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. దేవరూపిణి అయిన ద్రౌపది. మాటి మాటికి ద్రౌపది గురించి వచ్చినప్పుడల్లా మనం గమనించవలసింది ఏమిటి అంటే, దేవరూపిణి అనే మాట నిన్న కూడా శ్రద్ధగా విన్నవారు పట్టుకోగలరు. వ్యాసుడే చెప్పాడు దేవరూపిణి అని ఇక్కడ. అందుకే ద్రౌపది దేవరూపిణి. నిన్న మనం చెప్పుకున్నది ఆవిడ అంశ కాదు, నిజానికి చెప్పాలంటే ఆవిడ స్వర్గలక్ష్మి, ఆవిడ శచీదేవి. పరాశక్తి అంశ ఏ రూపంలో వచ్చినా పరాశక్తి యొక్క అన్ని రూపాలు చూపించగలదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక లక్ష్మి గనక లక్ష్మీ గుణములు చూపించగలదు, అధర్మం పాలేట కాళరాత్రి కూడా కాగలదు ఆ తల్లి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే దేవరూపిణి అనే మాట నేరుగా భారతంలో వాడినది అమ్మ ద్రౌపది పట్లే, ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ అని గుడ్డివాడని ధృతరాష్ట్రుడే అన్నాడు. ఇంటికి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకే దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. కృష్ణయ అంటే కృష్ణ అయిన దేవరూపిణి అయిన ఆమెతో వీళ్ళు రావాలి అని చెప్పి విదురుణ్ణి పాంచాల దేశానికి పంపిస్తాడు. ఎందుకంటే ఎవరి మాట చెప్తే పాండవులు వెంటనే అంగీకరిస్తారో వాడిని వాడుతున్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది గుర్తుపెట్టుకుంటే రేపటికి ఎల్లుండికి కూడా పనికొస్తుంది మనకి ఇక్కడ.